శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 30వ భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. ఆ పని కాగానే సుఖంగా పడుకున్నా. భోంచేయగానే నేను భోజనానికి లోపలికి వెళ్ళాను. భోంచేసి సుఖంగా పడుకున్నా. నా ఆలోచనలు నన్ను వదలలేదు. తెల్లవార్లు నన్ను వేధిస్తూనే ఉన్నాయి. అభ్యంతరాలు లేని ఆలోచనలతో బుర్ర వేడెక్కి మొద్దుబారి ఏ కోడి కూత వేళకో కన్ను మూశాను. కాబోలు లేకపోతే మా ఆవిడ ఎలా కనపడుతుంది? కనపడడమే కాదు, ఇక్కడికి రావడానికి ఇంత ఆలోచన ఎందుకండి? మీరెలాగూ రావాలని అనుకుంటున్నారు కదా. అయినా మీరు మొహమాట పడతారని నేను ఉత్తరం కూడా రాసితిని కదా. మీరు చేయవలసిన పని నేను చేస్తే ఇంకా ఆలోచన ఎందుకు? అర్థం లేని ఆలోచనలు కట్టిపెట్టి దయచేయండి. త్వరగా మెలకు వచ్చిందా? ఇంకా దగ్గరకు వచ్చి లేపమన్నారా? మా వాళ్ళు మీ రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి లేవండి. ఈ పాటికి అయినా మొగాళ్ళకి కూడా అంత సిగ్గేమిటమ్మా అని నవ్వుతూ నాకు గడ్డంకింది. మెడ మీద చక్కెల గింతలు పెట్టి నేను లేవబోతుంటే హడలి బెదిరిపోయినట్లు పారిపోయింది. నేను నిజంగానే ఉలిక్కిపడి కూర్చున్నాను. మంచం మీద నుంచి తొందరగా దిగి 4 మూలలా పరకాయించి చూచాను కూడాను. ఏది నా ప్రేయసి? ఇట్టే కల అనే నిజం స్ఫురించింది. మళ్ళీ మంచం మీద చతికిలబడి నాలో నేను ఒక్కసారి నవ్వుకొని నన్ను తొందరగా ప్రయాణం కమ్మని హెచ్చరిక కదా ఇది అని లేచి ప్రయాణ సన్నాహం చేసుకున్నాను. మా అమ్మ నా వేగిరిపాటు గమనించి, ఇప్పుడే ప్రయాణమా నాయనా అన్నది. అవునన్నాను. ఆమె మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నేను బట్టలు సవరించుకునేసరికి నాకు తొందరగా పలహారం పాలు అందించినది. మా నాన్న అప్పటికి లేచి పొలం వెళ్ళిపోయారు. నేను మా అమ్మతో చెప్పి బయలుదేరాను. మా అమ్మ నన్ను ఆశీర్వదించి, అక్కడ వారు నా కార్యం సంగతి ఏమైనా తలపెడితే నువ్వేమీ అప్పుడు కాదని అనక మాట్లాడక ఊరుకో అని నా సమాధానం వినిపించుకోకుండా నవ్వుకుంటూ లోపలకు చక్కా పోయింది. నా కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని తొందరగా ఉంటే నువ్వు తెచ్చుకో, నా అభ్యంతరం ఏమీ లేదు, నా సంగతి నేను చూసుకుంటాలే అని నేను వీధిలోకి వచ్చి భీమవరం ప్రయాణం సాగించాను. భీమవరం చేరేటప్పటికి దాదాపు 2 జాములయ్యింది. మా మామగారు అప్పటికే భోజనం చేసి కోర్టుకు వెళ్ళిపోయారు. బండి గుమ్మంలో ఆగేసరికి నా మనోహరి వీధి గుమ్మంలో నుంచొని నా రాకకు ఎదురు తెన్నులు చూస్తూ గుమ్మంలో నా బండి ఆగి నేను బండిలో నుంచి దిగగానే నన్ను చూసి వికసిత పద్మం అయి ఊరుకుంది. మామూలు లాంఛనాలు యోగక్షేమాలు అయిన తరువాత నా స్నానము భోజనాధికములు కూడా ముగించుకొని గదిలోకి వెళ్ళి కూర్చొని సాయంకాలం 3 గంటల వరకు విరామం లేకుండా ఏదో కలకల రావములు చేస్తూనే ఉన్నది. అంతసేపు తనొక్కటే మాట్లాడిందో నేను కూడా మాట్లాడానో ఇంతకు ఎవరేం మాట్లాడామో జ్ఞాపకం రావడం లేదు. ఎవరో పిలిచినట్లుగా హఠాత్తుగా నా భార్య లోపలికి వెళ్ళి పలహారం తీసుకువచ్చి అక్కడ పెట్టింది. అది ముగించి నేను దుస్తులు మార్చుకొని నా స్నేహితుడు రాజును చూడటానికి వెళ్ళాను. మేమిద్దరం అక్కడ తిరిగి బాగా చీకటి పడ్డ తర్వాత ఇంటికి వచ్చేసరికి మా మామగారు నా కోసం కనిపెట్టుకున్నారు. మేము ఉభయలము భోజనం చేసి చాలాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ రాత్రి పొద్దుపోయే వరకు కాలక్షేపం చేసుకొని ఎవరి దారిన వారు పడుకోవడానికి వెళ్ళిపోయాం. మా మామగారి వివిధ విషయ పరిజ్ఞానం భాషా పాండిత్యం లోకజ్ఞానము వీటన్నిటికీ తోడు వారి సౌమ్యత చూచి ముగ్ధుడినయ్యాను. అవన్నీ తలుచుకుంటూ ఉంటే ఎంతోసేపటికి కానీ నిద్రాదేవికి నాపై దయ రాలేదు. ఎప్పుడో నాకు తెలియకుండానే సుషుప్తి అవస్థలో పడిపోయాను. నేను మామూలు వేళ కంటే కొంచెం పెందలాడే లేచి ప్రభాత విధులన్నీ తీర్చుకొని మా మామగారి దగ్గర కూర్చొని వారి వ్యవహార పద్ధతులు లోకం తీరు వారు చెప్పినట్టు కొంత గమనిద్దామని వాకిట్లోకి వచ్చేసరికి మా మామగారు ఆ క్షణంలో తమ కుర్చీలో కూర్చోబోతూ నన్ను చూచి, రా నాయనా పార్వతీశం కూర్చో, అలాగా ఇంకో 2-3 క్షణాల్లో మన గుమస్తా గారు వారి వెనుకను పక్షేంద్రులు పక్షులు కొందరు దిగుతారు. వారి సంభాషణా క్రమం వచో నైపుణ్యం
వచో నైపుణ్యం, పదునైన గడసరితనం చూచి విని ఆనందించు. ఇది ప్రథమ పాఠం. ఇది విజ్ఞానదాయకము, వినోదకరముగాను కూడా ఉంటుంది. మధ్యనెక్కడైనా చటుక్కున నీకు సమాధానం చెప్పవలేననే బుద్ధి పుడుతుంది, కానీ ఆ పని మటుకు చెయ్యకు. ఈ రకం మనుషుల దగ్గర నిగ్రహం చాలా అవసరం అని వారంటుండగానే గుమస్తా గారు దయచేసి యజమానికి నమస్కరించి నా వైపు ఒక మందహాసం విసిరి అక్కడి కాగితాల కట్టలు కొన్ని తీసుకొని వారి గదిలోకి వారు నిష్క్రమించబోతుంటే ముగ్గురు ముఠా ఒకటి తరువాత మరో 4-5 వేరే జట్టుగాను వచ్చి నమస్కరించి సందేహిస్తూ కొందరు నిలబడ్డా తక్కిన వాళ్ళు సాహసించి కుర్చీలపైన సుఖాసీనులయ్యారు. వారిలో ఒకరిద్దరు పెద్ద భూస్వాములన్నా తక్కిన వారంతా సామాన్య రైతు కూలీలో అయినట్టు కనిపించారు. అందరిలోనూ కొంత వినయము భయము కనిపించినా అందరిలోనూ కూడా మనం డబ్బు ఇచ్చి పోషిస్తున్న ఈ ప్లీడరు మన దగ్గరే ఇంత గొప్పలు పోతాడేమిటి అన్న భావం అందరి ముఖాల్లోనూ కొట్టవచ్చినట్లు కనబడుతుంది. ఇదంతా నడమంత్రపు సిరి లక్షణం కాబోలు అనుకున్నారు. ఆంగ్లంలో ది న్యూ రిచ్ అంటారు. ఇంకా అక్కడ నుంచి మా మామగారు చెప్పినట్టు సుమారు 3 గంటల సేపు అక్కడికి వచ్చి ప్లీడర్ గారి సలహాలు అర్థించిన వారు, వారికే సలహాలు ఇవ్వబోయిన వారు, అడ్డదిడ్డంగా వాదించేవారు, తమలో తాము వాదించుకునేవారు ఎంతో గడుస్తనంగా మాట్లాడబోయి ప్లీడర్ గారి మాటల వల్ల ముఖం బద్దలయ్యేటట్టు బోల్తా కొట్టిన వాళ్ళు, ప్లీడర్ గారు అతి సూక్ష్మమైన వ్యవహార రహస్యమును బయటపెట్టినప్పుడో లేక తమరు తలలు బద్దలు కొట్టుకున్నా విడగొట్టలేని చిక్కు సమస్యను గోరుతో మీటినట్లు ఒక్క మాటలో ఆయన విడమర్చి చెప్పినప్పుడో వాళ్ళందరూ సంభ్రమాశ్చర్యాలతో ఓరిదీనమ్మ, ఇంత గడ్డు విషయాన్ని ఈ భేమ్మడొక మాటలో ఇట్టే లాగి పారేశాడు చూశావా, అందుకనే ఆయన ప్లీడర్ అయ్యాడు. ఇప్పటికీ 6 నెలల నుంచి మనం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. యదవ బుర్రలేంటి ఇవి, మట్టి ముద్దలు. కానీ ఏమాత్రం మనకి తోచకూడదు, లెగండి పోదాం అని అందరూ లేచి నిలబడ్డారు. ఇంతలో గుమస్తా గారు భూమిలో నుంచి పైకి లేచినట్టు హఠాత్తుగా ప్రత్యక్షమై అందులో ఇద్దరిని చెరోరెక్క పట్టుకొని తన గదిలోకి తీసుకువెళ్ళి నెమ్మదిగా వాళ్ళ కట్టే బాధ కలగకుండా ప్లీడర్ గారి ఫీజు తన మామూలు ఏ నొప్పి తెలియకుండా దంతా మూడదీసినట్లు వాళ్ళ జేబులో నుంచి తీసుకొని వాళ్ళను విడుదల చేశాడు. వాళ్ళు వెర్రి మొహాలేసుకొని రండెహే పోదాము, చేశారు నిలవోకం, ఎలాగైతేనేం ఈ ఏలకిది సాలు లెగండి అని వీధిలోకి వాళ్ళిద్దరూ దారి తీయడంతో ఆ ముఠా అంతా నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోయారు. సెలవేనా తీసుకోకుండా. అక్కడున్న ఈ 3 గంటల్లోనూ ఇంకా ఎంతెంతమందో ఎన్నెన్ని రకాలో పెద్ద చిన్న వర్తకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రకరకాల వారంతా వారి ఇబ్బందులు ఏకరువు పెట్టుకొని ప్లీడర్ గారి సానుభూతిని సలహాను సంపాదించుకొని సంతృప్తితో వెళ్ళిపోయారు. మా మామగారు అన్నట్లు ఇది చాలా వినోదకరంగాను విజ్ఞానదాయకంగాను ఉన్నమాట వాస్తవమే. కొంతసేపైన తరువాతను మా మామగారు తల వంచుకొని ఏదో వ్రాసుకుంటుండగా నేను నెమ్మదిగా లోపలికి జారాను. ఒక అరగంట తరువాతను మళ్ళీ భోజనాల దగ్గర కలుసుకున్నాం. ఆయన నవ్వుతూ, ఏమండి బారిస్టర్ గారు, మీ ప్రథమ పాఠం ఎలా ఉన్నది అన్నారు. చాలా కనువిప్పుగా ఉన్నదండి అన్నాను. చాలా సంతోషం. తలనొప్పిగా ఉందని అంటావేమో అనుకున్నాను అని భోజనానికి ఉపక్రమించి ముగింపయ్యే వరకు వారే సంభాషణ చేయలేదు. భోజనం చేసి వారి దారిన వారు కోర్టుకు వెళ్ళారు. నేనేదో కాలక్షేపానికి పుస్తకం పుచ్చుకొని చదువుతున్న కొంతసేపటికి హఠాత్తుగా పుస్తకం గాలిలోకి ఎగిరి వెళ్ళి ఎదర బళ్ళ మీద పడింది. ఏమిటి వింత అని నేను ఆశ్చర్యంతో వెనక్కి చూసేసరికి నా హృదయేశ్వరి చాలా అమాయకంగా నా వెనక ఏదో సవరిస్తున్నట్లు నిలబడ్డది. ఓహో, ఈవిడగారి పనే అనుకొని, ఏమిటి అమ్మాయి ఈ అల్లరేమిటి, పిన్నా పెద్ద లేకుండాను, నేనెవరనుకుంటున్నావు అన్నాను కనుబొమ్మల మీద కోపం, పెదవుల మీద హాసంతో. అదే నేను ఆలోచిస్తున్నానండి. ఏదీ కాని వేళ ఇంత సావకాశంగా బైఠాయించి
బైఠాయించిన ఈ ధీరుడెవరా అని ఆలోచిస్తున్నాను అన్నది. అలాగేం పాపం, సంతోషించాను. ఇలా దయచేయి అన్నాను. ఇంతకు తమరెవరో సెలవిచ్చారు కారు. పరాయి వాళ్ళు ఎవరో వచ్చి ఇంత గౌరవంగా దయచేయమని ఆహ్వానించినా వెళ్ళే ఆనవాయితీ మా ఇంట వంట లేదు. అందుచేత తమరే దయచేయండి అన్నది. సరే అయితే అని గబుక్కున నేను లేచేసరికి నాకంటే తొందరగా తను వచ్చి నా కుర్చీలో చితికిలబడ్డది. అమ్మ దొంగ అని మేమేదో పావుగంటో అరగంటో పకపకలతోటి వికవికలతోటి కబుర్లతోటి కాలక్షేపం చేసుకుంటూ ఉండగా హఠాత్తుగా నా భార్య ఉలిక్కిపడి నన్ను తప్పించుకుని లోపలికి పరిగెత్తింది. నేను తలెత్తి గడియారం చూసేసరికి 3 గంటలైంది. వెధవ గడియారం ఇలా పరిగెడుతుందేమిటి? ఎవరికీ లేని తొందర ఈ గడియారానికి ఏమిటనుకున్నాను. ఒక మాట అద్దం దగ్గర నుంచొని నా క్రాఫింగ్ సవరించుకుంటూ ఉండగా మా అత్తగారు నెమ్మదిగా లోపలికి వచ్చి నిలబడ్డారు. ఎప్పుడూ మామూలు లేనిది వీరిలా ఎందుకొచ్చారా అనుకుని, అదేమిటి నిలబడ్డారేమిటి, ఇలా కూర్చోండి అన్నాను. పర్వాలేదు నాయన, మా అమ్మాయి వినకుండా ఒక్క మాట నీ చెవిన వేసి వెడదామని వచ్చాను అన్నారు. అంత మీ అమ్మాయి వినకూడని మాట ఏమిటో అని అని నాలో నేను అనుకున్నట్లు మెల్లగా అన్నాను. అత్తగారికి వినిపించిందో లేదో తెలియదు కానీ, చూడు నాయన, అమ్మాయి వ్యక్తురాలయ్యింది కనుక త్వరగా ఆ తరువాయి తీర్చేసి మీ ఇంటికి తీసుకువెడితే బాగుంటుందని అనుకుంటున్నాను అన్నారు. దాన్ని అడిగారా అన్నాను. దాని మొహం దానికేం తెలుస్తుంది, చిన్నతనం కదా అన్నారు ఆవిడ. నా ఉద్దేశం కూడా అదేనండి. చిన్నతనం కదా, ఇంకో 2-3 ఏళ్ళు ఊరుకుంటే దాని చదువు పూర్తి అవుతుంది. అప్పటికి సరైన పెద్దతనము వస్తుంది అన్నాను. అదేమిటి, దానికి ఇంకా చదివేందుకు? ఈ చదువు చాలదా? మన వాళ్ళల్లో ఇంతవరకు చదివిన వాళ్ళు కూడా చాలా తక్కువ. ఇంకా పై చదువులు ఎందుకు నాయనా, ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు ఏలాలా అన్నారు ఆవిడ. చదువుకున్నంత మాత్రాన ఉద్యోగాలు చేయాలని ఊళ్ళు ఏలాలని ఏమున్నది? నన్నైనా ఏలాలి కదా. మీ అమ్మాయికి చదువుకోవాలని కుతూహలం ఉన్నన్నాళ్ళు చదువుకోనివ్వండి. పాపం, మీరన్నట్టు ఇంకో 2 ఏళ్ళైనా పోయేదాకా నా కళ్ళకు చిన్నపిల్లలాగానే కనిపిస్తుంది. అందుచేతను మీరేమీ తొందర పెట్టవద్దని నా అభిప్రాయం. వయస్సు మనసు ఎదిగితేనే కానీ సంసార బాధ్యతలు పిల్లల నెత్తిన పెట్టడం అంత మంచిది కాదేమో అనుకుంటాను అన్నాను. నిజమే కావచ్చు, ఆడదానికి ఎప్పటికైనా తప్పనిదే కదా. ఇంతకు అదేమంత బొత్తిగా చిన్నపిల్ల గనకన 15 ఏళ్ళు కూడా వెళ్ళవచ్చినాయి కదా. ఇంక ఎన్నాళ్ళు చెప్పు నాయనా, మనం ఎలాగో సరిపెట్టుకున్నా లోకం ఊరుకోదు కదా అన్నారు. పోనీలేండి, లోకం మన్నేమీ ఉద్ధరించదు. మీ అమ్మాయిని ఆడినది నేను కానీ లోకం కాదు కదా. అందుచేతను మన సౌకర్యం మనం చూసుకోవాలి కానీ లోకమనేవన్నీ మనం పట్టించుకొని కూర్చుంటే ఒక్క అడుగు ముందుకు వేయలేం, ఒక్క క్షణం బ్రతకనూ లేము. అందుచేతను మీ అమ్మాయిని వెంటనే చదువు మానిపించవద్దు, కాపురానికి పంపవద్దు అని నా ప్రార్థన. మీ ఉద్దేశమే మా అమ్మగారు వ్యక్తపరిచారు కానీ ఆమెతోనూ అలాగే అన్నాను. చదువుకోనివ్వండి పాపం దానిని అన్నాను. ఆవిడ ఏమీ అనలేక తల వంచుకొని, ఏమో నాయనా, ఇవన్నీ నాకేం తెలుసు, మీ మామగారు ఏమంటారో మీ నాన్నగారు ఏమంటారో, మా ఆడవాళ్ళ తొందరలు ఇలాగే ఉంటాయి అని గదిలో నుంచి నిష్క్రమిస్తుండగా మా ఆవిడ పలహారం పళ్ళెం పట్టుకొని వస్తూ ఒక్క మాట తల్లికేసి ఒక మాట నాకేసి ప్రశ్నార్థకంగా చూచి ఒక చిరునవ్వు నవ్వి తల ఊపి మూతి తిప్పి, ఇంక పలహారం చేయండి పాపం అని పళ్ళెం అక్కడ పెట్టి వెనక్కు వెళ్ళబోతున్న దానిని రెక్క పట్టుకొని దగ్గర కూర్చోబెట్టుకొని, నీతో అత్యవసరంగా చర్చించవలసిన విషయాలు పలహారం కంటే మధురాతి మధురములైనవి కొన్ని ఉన్నాయి, సావధానంగా చిత్తంతో విను అని నేను పై మాట చెప్పబోతుంటే, సారీ, నాకిప్పుడు సావధానం లేదండి, మళ్ళీ వస్తాలేండి అని ఒక్క పరుగున అవతలికి దాటేసింది. సాయంకాలం మా రాజు దగ్గరకు వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొని ఊరంతా బలాదూరి తిరిగి బాగా చీకటి పడ్డ తరువాత ఇంటికి చేరుకున్నాను. భోజనానంతరం మా మామగారు దగ్గర కూర్చోబెట్టుకొని కాసేపు కోర్టు కబుర్లు కులాసాగా చెప్పారు. నాకు తెలియకుండానే 1 గంట సేపు ఈ బాతాకాని సాగింది. తరువాత నాకు సెలవిచ్చి మరీ కొంచెం సేపు వారు కాగితాలు చూసుకుంటూ కూర్చున్నారు. నేను వెళ్ళేసరికి మా ఆవిడ నాకు
పక్కా గిక్కా వేసి ఏదో గ్రంథ కాలక్షేపం చేస్తుంది. నేను వెళ్ళి కూర్చున్న తరువాతను ఒక పావుగంటో అరగంటో ఆ మాట ఈ మాట చెప్పుకుంటుండగా మధ్యాహ్నం ఏదో చాలా అత్యవసరమైన విషయం మాట్లాడవలెనన్నారు అన్నది. అదేమిటో అదేదో అత్యవసరమైనదే కానీ ఈ సమయంలో ప్రస్తావించి చర్చించవలసిన విషయం కాదు. దానివల్ల కొన్ని ఉద్రేకాలు తొందరపాట్లు కలిగే ప్రమాదం ఉంది కనుక ఆ చర్చ రేపు మధ్యాహ్నం వరకు వాయిదా వేయడమైనది. ఇంతటితో కోర్టు కూడా ఎడ్జర్న్ చేయడమైనది. అయితే సెలవు అని ముద్దుగుమ్మ నన్ను మురిపిస్తూ ఒక్కసారి నిదానంగా చూసి గిరుక్కున వెనక్కి తిరిగింది. నేను నా నిగ్రహం మర్చిపోయి 2 భుజాలు పట్టుకొని నా వైపు తిప్పుకొని ఎంతో దగ్గరగా లాక్కొని గాఢంగా కౌగిలించుకొని ఒక్కసారి ముద్దు పెట్టుకున్నాను. ఒక్కసారి నవ్వుకొని ముఖమంతా గులాబీ గుచ్చంలా చేసుకొని ఉత్సాహాలకి సమయం కాదని సవినయంగా కోర్టు వారికి మనవి చేసుకుంటూ మరొక విషయం కూడా కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. నేను అబలను, విశేషించి బాలను కూడాను. శరీర ధర్మాన్ని అనుసరించి వ్యక్తురాలను అయినా నాకింకా వ్యక్తిత్వం రాలేదు. నేనింకా మీ ఎదుట కాకపోయినా మిగతా సమయాల్లో కన్యనే అనుకుంటూ ఉన్నాను. నాకు చదువు మీద మొదటి నుంచి ఉన్న వ్యామోహం ఇంకా సంసారం మీదకి మళ్ళలేదు. ఇక నా భవిష్యత్ ఏమిటి? చదువుకి స్వస్తి చెప్పి సంసారం ప్రారంభం చేయడమా లేక కొంతకాలం ఈ చదువు సాగించడమా అని మీమాంసలో పడ్డాను. మా అమ్మ, మా బంధుజనం, మిత్రబృందం అందరూ చేసే పనే నన్ను చేయమని తొందర చేస్తున్నారు. నా చదువు నన్నేమీ ఉద్ధరించదని, నాకెందుకు ఉపకరించదని జనవాక్యంగా తేలింది. ఈ సందిగ్ధ సమయంలో కోర్టు వారి సలహా ఏమిటో తెలుసుకోవాలననే కుతూహలంగానూ ఆదుర్దగానూ ఉన్నది అని తల వంచుకొని కొంచెం నా మీదకు ఒరిగి నేల మీద బొటన వ్రేలితో రాస్తూ నిలబడింది. ఆ అమ్మాయి మాటలు వింటుంటే ఆమె మీద ఆదరము, అభిమానము, నా భార్యేనా ఈ మాటలాడుతున్న ముగ్ధ అనే గర్వము ఉవ్వెత్తున సముద్ర తరంగములా లేచింది. సరే, కోర్టు వారు సావధానంగా నీ మనవి విన్నారు. సావకాశంగా ఆలోచించి తీర్పు రేపు చెప్పడమవుతుంది అని ఆ ముగ్ధను మళ్ళీ నా కౌగిట్లో అదిమిపట్టి మళ్ళీ ఆమె ముఖ పద్మం చుంబించి ఎంతసేపో అలాగే కూర్చుండిపోయాను. మాలో ఏ ఒక్కరము ఏమీ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దంలో ఊపిరి కూడా విడుస్తున్నామో లేదో తెలియని స్థితిలో కాలగమనం కూడా మరిచి అలా ఉండగా కొంతసేపటికి నా కౌగిలి పట్టు నుంచి నెమ్మదిగా జారి మాట్లాడకుండా వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయింది సరస్వతి. నేనేకాకినై పెళ్ళుబిగి వస్తున్న భావతరంగములపై తేలిపోతూ తెల్లవారే వరకు నన్ను లేచి మరిచి నడుము వాల్చకుండా అలాగే కూర్చుంటే ఇంట్లో ఏదో అలికిడి వినపడి కిటికీలోంచి వస్తున్న వెలుతురుని చూసి తెల్లవారిందనే జ్ఞానం కలిగి మామూలు కాలకృత్యాలకి లేచాను. సుమారు 10 రోజుల వరకు భీమవరంలోనే ఉండిపోయాను. గంటన్నర సేపు ఉదయం రాత్రి భోజనానంతరం మళ్ళీ మరొక గంట మా మామగారితో కాలక్షేపం జరిగేది. మధ్య వ్యవధిలో ఎక్కువసేపు గ్రంథ కాలక్షేపం చేసేవాడిని. సాయంత్రం రాజుతో గ్రామ సంచారం అది కార్యక్రమం. ఈ 10 రోజులలో నా ప్రేయసి నాకు దూరంగానే ఉంటూ ఉండేది. ఇకను 1-2 రోజులలో మళ్ళీ ఇంటికి వెడదామని నిశ్చయం చేసుకున్నాను. ఇంకా ఈ మాట ఎవరి దగ్గర అనలేదు. మధ్యాహ్నం భోజనం అయి సావకాశంగా కూర్చుండగా సరస్వతి నా దగ్గరికి నెమ్మదిగా వచ్చి నా కుర్చీ చేతి మీద కూర్చొని నా మెడ మీద చేయి వేసి నా ముఖం తన వైపుకు తిప్పుకొని నేను 10 రోజుల క్రితం చేసుకున్న మనవి కోర్టు వారు సావకాశంగా ఆలోచించి తీర్పు చెబుతామని సెలవిచ్చారు. ఇంతవరకు ఆలోచన తేలినట్టు కనబడలేదు. తమ వరుస చూస్తే ఏ మాట చెప్పకుండానే రేపో ఎల్లుండో జెండా ఎత్తేసేటట్టున్నారు. అందుకని మీ అభిప్రాయం సెలవిస్తే సంతోషిస్తాను అన్నది నా నుదిటి మీద పడుతున్న జుట్టుపై కెగదోస్తూ. నా ప్రయాణం సంగతి అప్పుడే ఈ పిల్ల ఎలా పసికట్టిందా అని ఆశ్చర్యపోతూ 2 నిమిషాలు ఈ మాట ఎలా చెప్పనా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఆ అమ్మాయి మళ్ళీ నా గడ్డం పట్టుకొని ముఖం పైకెత్తి, ఏమండి, ఇంకా మీరే నిర్ణయానికి రాలేదు.
దానికింత దీర్ఘాలోచన ఎందుకు? మీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటాను. ఆ విషయంలో మీకేమీ సందేహం అక్కర్లేదు అన్నది తన చెక్కిలి నా చెక్కిలికి ఆనించి. నా మనోభావాలు హృద్గత భావాలు ఇట్టే చదవగలుగుతున్నావు కదా. ఈ విషయంలో మటుకు నా అభిప్రాయం ఏదో నీవు తెలుసుకోలేకపోయావా? నీవు అడగకముందే నేను నిర్ణయానికి వచ్చాను. ఈ ఊరికి బయలుదేరుతున్నప్పుడు మా అమ్మ ప్రశంస చేసి తన అభిప్రాయం వెలబుచ్చారు. వారు ఉభయులకు కూడా నా సమాధానం వెంటనే చెప్పాను. అదేమిటో చెప్పుకో అన్నాను. నెమ్మదిగా నా చేతిని ఆమె నడుము చుట్టూ పోనిచ్చి కొంచెం దగ్గరకు తీసుకొని, పోనీలేండి, మీ అభిప్రాయాలన్నీ నాకెలా తెలుస్తాయి? ఆ మాటే నా చెవిన కూడా వేస్తే మీ ముఖత విన్నానని తృప్తి నాకుంటుంది కదా అన్నది. సరే అయితే విను. విదేశాల నుంచి ఇంటికి రాగానే మా నాన్నగారు నాకు వివాహ ప్రయత్నం చేశారు. అన్వేషణలు సాగించారు. నేనప్పుడు రజస్వల కాని పిల్లను వివాహం ఆడడం నా అభిమతం కాదని స్పష్టంగా చెప్పి వారి ఆగ్రహానికి గురి అయ్యాను కూడాను. కానీ నిన్ను చూచిన క్షణంలో నా అభిప్రాయాలు ఆశయాలు అన్నీ మర్చిపోయాను. వాటినే కాదు, నన్ను నేనే మర్చిపోయాను. నీ కళ్ళల్లో ఇంద్రజాలం ఏదో ఉంది, నీ వాక్కులో మంత్రశక్తి ఉన్నట్టుంది. అందుచేతను నేను నీ వాడిని అయిపోయాను. ఇప్పుడు మటుకు కొంచెం తెలివి తెచ్చుకొని నా పూర్వపుటు ఆశయాలు నెప్తికి రాగా నీ చదువు పూర్తయ్యే వరకు నీ జోలికి రాకూడదు, దూరంగానే ఉండవలేనని నిశ్చయం చేసుకున్నాను. నిన్ను పూర్తిగా నా దానినిగా చేసుకోవలెననే బలీయమైన వాంఛను ఎంతో నిగ్రహంతో ఆపుకుంటున్నాను. ఈ మాటే మా అమ్మతోనూ మీ అమ్మతోనూ కూడా చెప్పాను. ఈ నిర్ణయానికి మన తండ్రులు కూడా కట్టుబడి ఉంటారని నా నమ్మకం. అందుచేతను నువ్వేమీ భయపడకు, హాయిగా నిశ్చింతగా చదువుకో. చదువు తప్ప తక్కినవన్నీ మర్చిపో. ఈ తక్కినవన్నీ అన్న జాబితాలో నన్ను మటుకు చేర్చక అమ్మాయి అన్నాను. ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆశ్చర్యం, ఆ పిల్ల కళ్ళల్లో కన్నీటి తెరలు కనపడ్డాయి. నా మాటలు వినగానే మొదటిసారిగా నాకు స్వయం గ్రాహమిచ్చింది. రాత్రి భోజనానంతరం మామూలుగా ఆఫీసు గదిలో కూర్చొని 2-3 నిమిషాలు లోకాభిరామాయణం అయిపోయిన తరువాత మామూలుగా చెప్పే కోర్టు కబుర్లు చెప్పకుండా మామగారు చాలా సందేహంతో కూతురికి మళ్ళీ ఆయన ఈ ప్రశంస మెత్తారు. నాకు ఆశ్చర్యం వేసింది. తండ్రి కూతుళ్ళు సంప్రదించుకున్నారా, ఎవరికి వారు ఈ సంగతి ఏమిటో తేల్చుకోవలే ననుకున్నారా అనుకొని ఒక్క క్షణం తటపాటాయించి కూతురుతో చెప్పినంత ధైర్యంగా కాకపోయినా కొంచెం నిశ్చింతగానే అధమం ఇంకొక 2 సంవత్సరములైనా ఆ అమ్మాయి చదువుకోవడం నా అభిప్రాయమని, ఈలోపు నేనెక్కడో ఒక చోట ప్రాక్టీస్ పెట్టి నిలదొక్కునే అవకాశం కూడా ఏర్పడుతుందని, అందుచేత వారు తొందరపడి నన్ను తొందర పెట్టవద్దని అన్నాను. ఆయన ఏమంటారో అని సందేహించాను. కానీ వారు సంతోషంతో ఒక్క నిట్టూర్పు విడిచి, నీ నిర్ణయం బాగుందోయ్, మనలో మాట, నా అభిప్రాయం కూడా అదే. మా అమ్మాయి పైకి అనలేక సందేహిస్తున్నా చదువుకోవాలననే దానికి ఉన్నదని నాకు తెలుసు. ఎటొచ్చి మా ఆడవాళ్ళు బంధువర్గం ఏదో చాదస్తులు కదా, పూర్వకాలపు పద్ధతినే అన్నీ జరగాలేనంటారు. సరే కానీ చూద్దాం అని మరి కాసేపు మామూలు పద్ధతిని కోర్టు కబుర్లు చెప్పి నాకు సెలవు ఇచ్చారు. నేను వెళ్ళేసరికి మామూలుగా నా భార్య నా కోసం వేచి ఉన్నది. నేను శుభవర్తమానం చెప్పగానే చాలా సంతోషించి తన సంతోషం కేవలం మాటల్లో చెప్పలేక చేతల్లో చూపించింది. ఆ మరునాడే వాళ్ళందరూ ఏకగ్రీవంగా వద్దంటున్నా వినిపించుకోక మౌనంగా మొగల్తూరు ప్రయాణం కట్టాను. ఇంటికి చేరగానే మా అమ్మ నాకేసి ప్రశ్నార్థకంగా చూచింది. ఆమెకు సమాధానమేమీ దొరకలేదనుకుంటాను. ఆ మధ్యాహ్నం పలహారం వేళ మా నాన్న ఇంట్లో లేకుండా చూచి, ఏమిరా నాయనా, ఏం జరిగిందది? ఎంతో ఆతృతతో జరగడానికి ఏముంది, మామూలుగానే వెళ్ళి వచ్చాను అన్నాను. ఆమె ప్రశ్న నాకు అర్థం కానట్టు ఆవిడ నవ్వుకొని, పోదు నీ గడుసుతనం, నువ్వును ఏమీ ఎరగవు పాపం, నీ కార్యం సంగతి నేను అడుగుతుంటా అన్నది. కార్యమేమిటి? అక్కడ ఏ కార్యము జరగలేదు అన్నాను అమాయకంగా. ఒరే నిన్ను అని కోపంగా అటు ఇటు చూసింది. ఏదైనా దొరికితే అది నా మీదకు విసురుదామనే ఉద్దేశంతో. అది కాదమ్మా, తెలిసిందిలే ఇప్పుడు నీ అభిప్రాయము. నీవు శ్రమపడి ఏ
రాయో రప్పో వెతికి నా మీదికి విసరడం, నేను ఇల్లు దొడ్డి అంతా పరిగెత్తడం అవన్నీ ఎందుకులే. మా అత్తగారు నువ్వన్నట్టుగానే ఏదో ఆలోచన చేసింది. ఆ రోజున నీకు చెప్పిన సమాధానమే ఆవిడకి చెప్పాను. ఆవిడ విని ఊరుకుంది. నీకు మళ్ళీ రాయి రప్ప వెతకలేదు నన్ను కొట్టడానికి. నిజం చెప్పవద్దు మరి. తరువాతను మామగారు కూడా ఈ ప్రశంస చేశారు. కొంత అయిష్టంతో వారితో కూడా ఇంకొక 2-3 సంవత్సరములు వారి అమ్మాయిని స్వేచ్ఛగా చదువుకోనిచ్చి నేను నా ప్రాక్టీస్ ప్రారంభించి నిలబడేదాకా అవకాశం ఇస్తే బాగుంటుందన్నాను. ఆయన ఇది నిజమేనని ఒప్పుకొని నా తెలివితేటలకి చాలా సంతోషించారు కూడా అన్నాను నవ్వుతూ. సంతోషించారేం పాపం, అల్లుడికి తగ్గ మామగారు, మామగారికి తగిన అల్లుడు దొరికారు. ఎలాగైతేనే అయితే నా కోడలు కూడా మీకు వంత పాడిందా అన్నది. లేదమ్మా, ఏ మాట కామాటే అనుకోవాలి కదూ. అది ఒట్టి వెర్రిమొహం, శుద్ధ అమాయకురాలు, వట్టి అసత్యకాలపు మనిషి. నాలాగే అదేం చెబుతుంది చెప్పమ్మా. నీ వెర్రి కానీ ఈ విషయంలో అనగా మన కార్యం సందర్భంలో నీ అభిప్రాయం ఏమిటని నేను దానిని అడుగుతాననుకున్నావా? మీరేమంటారని అది నన్ను అడుగుతుందనుకున్నావా? ఇంత వెర్రిదానివేమిటమ్మా అన్నాను. మా అమ్మ మారు మాట్లాడకుండా కోపంగా నాకేసి చూసి, ఇంత డబ్బు తగలేసి దేశం కాని దేశాలకు వెళ్ళి నేర్చుకొచ్చావు, ఎలాగైతేనేం అని విసవిస వెళ్ళిపోయింది. నేనొక్క మాట నవ్వుకొని, అమ్మ మాట నీ కోడలు నీతో ఒక్క మాట చెప్పమంది. తనకింకా కొన్నాళ్ళు చదువుకోవాలేనని ఉన్నది, కానీ మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను సుమండి అని చెప్పమన్నది నీతో. నిజమేనట్రా నాయనా వెర్రిపిల్ల, అలా అందా పాపం. నేను అనుకుంటూనే ఉన్నాను అది నాలాంటిదేనని. ఇదంతా నువ్వు మీ మామగారు చేసిన గూడు పుఠాని అన్నమాట. సరే, నాకెందుకు ఈ గొడవ, మీ నాన్న ఉండనే ఉన్నారు కదా అని వెళ్ళిపోయింది విసురు తగ్గించి. నేను నెమ్మదిగా లేచి అలా పొలం వైపు షికారుకెళ్ళి బాగా చీకటి పడ్డ తరువాతను ఇంటికి వచ్చాను. అప్పుడే మా నాన్న సాయం సంధ్య ముగించుకొని భోజనానికి ఉపక్రమించబోతున్నారు. నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని పట్టుబట్ట కట్టుకొని నెమ్మదిగా ఆయన పంక్తికి వెళ్ళి కూర్చున్నాను. భోజనానంతరం మా నాన్న వాకిట్లో బల్ల మీద కూర్చొని, ఏమిట్రా భీమవరం విశేషాలు? మీ మామగారు కులాసాగా ఉన్నారా? నీ ప్రాక్టీస్ సంగతి అది ఏమన్నా చెప్పారా అన్నారు. నేనేమీ ఎరగనట్టు రోజు ఉదయం 1 గంట ఆయన దగ్గర కూర్చుని కోర్టు వ్యవహారాలు, వాటి పద్ధతులు, దావాలకొచ్చే మనుషులు, వాళ్ళ స్వభావాలు, ప్లీడర్లు, వాళ్ళతో మాట్లాడే, వాళ్లకు నచ్చజెప్పే నేర్పు, గడసరితనం అన్నీ గమనిస్తూ కూర్చునేవాడిని. రాత్రి మళ్ళీ భోజనానంతరం 1 గంట ఆయన ఈ కేసులు, వాటిలో ఉండే చిక్కులు, క్లయింట్లు చేసే మోసాలు, చెప్పే అబద్ధాలు, తీర్పు చెప్పవలసిన అధికారులు పడే ఇక్కట్లు మొదలైనవన్నీ ఎంతో వివరంగా, సానుభూతితో, సరదాగా వివరించి చెప్పేవారు. ఈ 10 రోజుల పాఠం ప్రస్తుతానికి చాలనుకున్నాను. ఇంటికి వచ్చేశాను అన్నాను. బాగుంది, చాలా బాగుంది. అయితే నిన్ను ఆ ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టమని చెయ్యమని ఏమీ అనలేదన్నమాట. సరే, అయితే పిల్లను పంపించడం మాట ఏమన్నా అన్నారా అన్నారు. అన్నారండి, మామగారు అత్తగారు కూడా ఆ ప్రశంస చేశారు. చేయలేకపోలేదు. కానైతే మా అత్తగారు వెంటనే తీసుకువెళ్ళమని సూచించారు. మా మామగారు కొంచెం సందేహిస్తూ ఈ ప్రశంస ఎత్తి, మా పిల్ల ఇంకా కొన్నాళ్ళు చదువుకోవలేనని అనుకుంటున్నట్టున్నది. అయినా మీ అభిప్రాయం ఎలా ఉంటే అలా చేయవచ్చును అన్నారు. గడుసుతనంగా వారి అభిప్రాయం కూడా అదే అయినట్టు వారి మాటలలో ధ్వనించింది. తరువాతను ఆ అమ్మాయి కూడా ఇంకా చదువుకోవలేననే కుతూహలం కూడా వ్యక్తం చేస్తూ, మీరెలా చేయమంటే అలా చేస్తానని భారం నా మీద వేసింది. అలాగా తండ్రి గడుసుదనం అంతా కూతురికి అబ్బిందన్నమాట. అయితే నీవే నిర్ణయానికి వచ్చావు అన్నారు. ఆ అమ్మాయి ఇంకా కొంతకాలం చదువుకోవలేనని అనుకోవడం సబబుగానే అనిపించింది. ఈ లోపల నేను ప్రాక్టీస్ పెట్టుకోవడం, కొంచెం నిలదొక్కుకోవడం వగైరాలన్నీ చూచుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అన్నాను. ఆహా, సరే, ఇంక నీ చెప్పవలసిందేముంది? నా కోరికను, అభిప్రాయాన్ని గౌరవించి శాస్త్ర సహితంగా వివాహం చేసుకున్నావు. అందుకు నేను సంతోషించాను. తరువాత కార్యం ఎప్పుడన్నా సంగతి ఏ శాస్త్రము చెప్పినట్టు లేదు.
నీవు ఆలోచించుకొని ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకొని ఎప్పుడనుకున్నా సంతోషమే అన్నారు. ఆ మాట విని నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఆయన ఔదార్యం, హృదయ వైశాల్యం, ఎదుటి వాళ్ళ ఎడల సానుభూతి, వాళ్ళ భావన, గ్రహణశక్తి అన్నీ తలుచుకొని నీరైపోయాను. మనసులోనే అనేక వందన సహస్రములు అర్పించాను. ఆయన ఇంకేమీ అనకుండా లేచి వెళ్ళిపోయారు. నేను నా గదికి వెళ్ళాను. ఇదంతా ఆలోచించుకుంటూ ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు. అసలు నిద్రపోయానా లేదా, ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియదు. ఉదయాన్నే మటుకు నిశ్చింతగా, నిర్వికారంగా, ఎంతో తేలికగా లేచాను. ఇలా 2-3 మాసములు ఏమీ తోచకుండా, ఏమీ చెయ్యకుండా గడిచింది. ఈ పద్ధతి బాగుంది కాదు. ఒక్కసారి మద్రాసు వెళ్ళి అక్కడ హైకోర్టు పద్ధతులన్నీ ఒక్కసారి చూసి వస్తే కోర్టు ప్రొసీజరు క్షుణ్ణంగా అవగాహన అవుతుందనే భావంతో మా నాన్నగారితో ఈ ప్రస్తావన చేశాను. ఆయన కూడా వెళ్ళిరా అన్నారు. అనడమే కాకుండా నీ వృత్తికి అది అవసరం అనుకుంటే తప్పకుండా వెళ్ళు అని మరీ 2 రోజులలో ఆయనే ముహూర్తం పెట్టాడు కూడాను. ఆ సాయంకాలమే నేనేమీ అడగకుండానే ఖర్చుకి ఇది సరిపోతుందా నాయనా అని ఓ 100 రూపాయలు ఇచ్చారు. సరిపోతుంది, కావలిస్తే మళ్ళీ అడుగుతానులేండి అని ఆయన పెట్టిన ముహూర్తానికి బయలుదేరి ముందు భీమవరం వెళ్ళాను. అక్కడ మా మామగారితోనూ నా భార్యతోనూ కూడా ఈ సంగతి చెప్పి వెంటనే రాజు దగ్గరకు కూడా వెళ్ళి నాకు తోడుగా ఉండడానికి అతని చేత కూడా ప్రయాణం కట్టించాను. ఇంటికి వచ్చి నా భార్యను పిలిచి నీ చదువు సంగతి ఏమైందని అన్నాను. చుట్టుపట్ల ఎక్కడా అందుబాటులో కాలేజీలు లేవు కదా. నన్ను ఒంటరిగా ఏ రాజమహేంద్రవరమో కాకినాడో పంపడానికి వీలు కుదరక మా వాళ్ళు ఇక్కడే నాకు 3 ప్రైవేటు మాస్టర్లను ఏర్పాటు చేశారు. చదువు బాగానే సాగుతుంది. నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది అన్నది. ఆ మాటలు విని నేను సంతోషంతో ఆ మరునాడే రాజును కూడా తీసుకొని బెజవాడకు ప్రయాణం అయ్యాను. అక్కడ రామచంద్రరావు అని నా స్నేహితుడు, చాలా కులాసా అయినవాడు, ఏ పని పాఠ లేనివాడు ఒకతను ఉన్నాడు. అతనిని కూడా తీసుకువెళితే ప్రయాణం సౌకర్యంగాను, కాలక్షేపంగాను, ఉత్సాహంగాను ఉంటుందని నా ఉద్దేశం. మేమెలాగో తంటాలు పడి విజయవాడ సుమారు 2 జాముల వేళకు చేరుకున్నాం. మేము వెళ్ళేసరికి రామచంద్రరావు చాలా బుద్ధిమంతుడుగాను, యోగ్యుడుగాను ఉన్నట్లు కనపడ్డాడు. ఇంట్లో ఏవో మంత్రములు వినపడుతున్నాయి. మేము తలుపు తోసుకొని లోపలికి వెళ్ళగానే మంత్రములు చెప్పే బ్రాహ్మణులు మధ్య కూర్చున్నాడు. అనగా రామచంద్రరావు మమ్మల్ని చూచి సంతోషం పట్టలేక తను మడిగట్టుకున్న సంగతి కూడా మరిచి ఉండండి అలా వెళ్ళకండి అని మంత్రం చెబుతున్న బ్రాహ్మణులు తన భార్య ఎంతగా హెచ్చరించినా వినిపించుకోక ఒక్క పరుగున వచ్చి నన్ను కౌగిలించుకుని ఏరోయ్ పార్వతీశం, ఎక్కడి నుంచి ఇలా ఊడిపడ్డావు? ఇదేమిటి, రాజుగాడిని కూడా తీసుకొచ్చావే? మీరు వస్తున్నారన్న సంగతి తెలిస్తే మిమ్మల్నే దర్జాగా భోక్తలుగా కూర్చోబెట్టేవాడిని అన్నాడు. భోక్తలు ఏమిటి అన్నాడు రాజు. నాకు నవ్వు ఆగలేదు. ఈవేళ మా దత్త తండ్రి గారి తద్దినం. ఆయన ఇటువంటి వెర్రి వైదిక పట్టింపులు కలవాడు కాదు. అందుచేతను భోక్తగా ఎవడు కూర్చున్నా ఆయన బాధపడేవాడు కాదు అన్నాడు. ఇంతలో మంత్రం చెబుతున్న బ్రాహ్మణుడు పరిగెత్తుకొచ్చి, బాబు తమరు వెంటనే 2 చెంబులు నీళ్లు పోసుకొని మళ్ళీ మడికట్టుకొని రావాలి, ఇంకా అట్టే ఆలస్యం లేదు అన్నాడు బ్రతిమాలుతున్నట్టు. అదేమిటి, మళ్ళీ స్నానమేమిటి, మడేమిటి? మా పార్వతీశం పవిత్రమైన బ్రాహ్మణుడు, అందులోనూ మరీ వట్టి వైదిక పీనుగవాడు, నిత్యశుద్ధుడు. వాడిని ముట్టుకుంటే ఆడ మగ అందరూ పవిత్రమవుతారు కానీ అపవిత్రులు కారు. అలా విదేశాల్లో ఎంతోమంది ఆంగ్ల యువతులను పవిత్రం చేశాడు. నా మాట అబద్ధమైతే వాడినే అడగండి, లేకపోతే ముంగిలా నిలబడ్డ ఆ రాజుగాడిని అడిగినా సరే, వీడికంటే పవిత్రుడు వాడు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఏమి చేయడానికి తోచక నవ్వితే కూడా ఆ పంతులు అనగా మా చంద్రుడికి కోపం వస్తుందేమోనని హడలిపోతూ నిలబడ్డాడు. ఏడ్చావులే, మంచి గుడ్ బాయ్ లాగా త్వరగా స్నానం తగలడు, మా కడుపులో కొలుక్కొస్తుంది అని చంద్రుడిని లోపలకు పంపించాను. వాడు నిజంగా స్నానం చేశాడో లేదో కానీ లోపలికి వెళ్ళి 1/2 నిమిషంలో బట్టలు మార్చుకొని వచ్చాడు. ఇంటి నౌకరు ఆ సామాను ఒక గదిలో పెట్టి మమ్మల్ని స్నానానికి దయచేయమన్నాడు. మా స్నానం ముగించుకునేటప్పటికి మా చంద్రుడు మంత్రం చెప్పే బ్రాహ్మణుడితో
ఏదో పేజీ పడుతున్నాడు. ఏమండోయ్, మాకు తొందరలేమీ లేదు, కానీ మీరేదో నిశ్చయం చేసుకొని ఒక్క మాట మీద నిలబడాలి. అంతేకాని దర్భ ఇటు చూపించి అటు పడేయమని, చేతులు ఇటు తిప్పి ముఖం వెనక్కి పెట్టి నమస్కారం చేయమని చెబితే చేసేవాడిని కాదు. నా దగ్గర ఇన్ని మాటలు పనికిరావు. తర్వాత మీ ఇష్టం అన్నాడు. అది కాదు బాబు అని బ్రాహ్మణుడేదో అనబోతుంటే, పోని మీ ఇష్టం వచ్చినట్టు మంత్రాలే ఏకరువు పెట్టండి. ఆ చేయవలసిన అవకతవకలేవో మీరే చేయండి, కానీ ఒకటి చెప్పి ఒకటి చేయమంటే చేసేవాడిని కాను. అసలు ఈ మాట నుంచి ఈ మంత్రాలు ఈ గొడవలు లేకుండా మీరు వచ్చి సుఖంగా భోంచేసి సంభావన పుచ్చుకొని వెడుతూ ఉండండి. ఈ మంత్రాల గొడవ మాని నందుకు పరిహారంగా కావలిస్తే ఇంకో 2 రూపాయల సంభావన ఎక్కువ తీసుకోండి. అదీ కాదన్నారు, నెలకొకసారి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.